కార్యాచరణ పెద్దదే. 3 బ్యారేజీలపైన మదింపు చేయాల్సిందే. పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సొందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రాలజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో జరిగిన లోపాలను గుర్తించాలని ఎన్డీఏసీఏ తుది నివేదిక పేర్కొంది. ఈ సిఫార్సులను బట్టి మరి ఇదంతా భారీ కార్యాచరణే అవుతుందని అనుకుంటున్నారు. మరి ఎట్ల సంగతి ఏంది ఏం కథ? కాళేశ్వరం మేడిగడ్డ మేడిపండు అయింది, ఇక మరి అన్నారం ఆగమైపోయింది, సొందిళ్ళ సకదనం ఏం బాగలేదు. ఇక మరి దీని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీళ్ళు నాణ్యత లేకుండా కట్టడాలు కట్టింది కాబట్టి అది 3 నెలల మురిపమే అయ్యింది అనేది మరి వీళ్ళు చెప్పుకొస్తున్న మాట. అందుకనే నాణ్యత లేకుండా ఉంది కాబట్టి అది ఏ క్షణాన ఏ రకంగా ఏమవుతుందో తెలియదు అనేది, దానికి నీళ్లు నింపకపోవడమే మంచిది అని ఇక మరి ఆ రకంగా అంటారు. దీని మీద మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక కమిషన్ వేసింది. మరి చూడాలి ఇది అది ఎందాక దారిస్తుంది ఏంది ఏం కథ అనేది. ఈ మేడిగడ్డ కథ రేపు ఇక మరి ఏం చెప్తుందో ఏం తెలుస్తుందో చూద్దాం. మరోసారి పాకును ఓడించాలి. సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం. మనం ఎలాగ చెప్పుకున్నాం ముచ్చట ఇది. మరి చుక్క నీరు పోనియో కానీ ఈ నీళ్ళు ఏడాపుతావని, ఈ నీళ్ళు ఎక్కడ ఆపుతావు ఏడాపుతావు? మరి మనం వాడుకునేదేమో 20% నీళ్ళ, వాళ్ళకు పోయేదేమో 80% నీళ్ళ. మరి ఆ నీళ్ళను ఇప్పుడు ఎక్కడ ఆపుతావు? ఏ చెరువు ఆపుతుంది, ఏ కాలువ ఆపుతుంది, ఎక్కడ ఆపుతావు ఆ నీళ్ళు? దానికి ఇప్పుడు ప్రాజెక్టు కట్టాలంటే 10 ఏళ్ళ పొద్దు కావాలి. మళ్ళీ 10 ఏళ్ళు అయితేనే దానికి సరిపడా ప్రాజెక్టు ఇదవుతుంది. మరి అక్కడ భూములు ఏడాది సేకరిస్తావు, అక్కడ జాగలు ఎక్కడ సేకరిస్తావు, మళ్ళీ ఏం చేస్తారు ఏంది ఏం కథ ఏంది గందరగోళం. అనగానే అయిపోయిందా? చుక్క నీళ్ళు ఓనియమనగానే అయిపోయిందా? వాటిని ఏడ దాచిపెట్టాలా, ఏడ నిల్వ చేయాలా, ఏంది ఏం కథ అని కూడా ఆలోచన ఉంటుంది కదా. అదే ఇప్పుడు మరి ఊరూర మోగుతున్న మాట. మరి సింధు జలాలు వియ్యాలా వీళ్ళు ఎక్కడో తడిబట్టేసుకొని కూర్చుంటే వాళ్ళు తలకాయ మీదంగా వచ్చి జ్వరపడి పటా కాల్చేదాకా వీళ్ళకి సోయి లేదు. వీళ్ళు ఏమన్నా అంటే ఎలక్షన్లలో ఉచిత పథకాలు పెట్టి ప్రచారానికి అయితే బగ్గ తిరుగుతారు. ప్రచారంలో ఉన్న సోయి మరి గిది లేకపోయే. వీళ్ళ భయం భక్తి ఉంటే గీ కథ గిట్టేది కావు. విశ్వగురువు ఆ గురువు ఈ గురువు అనేది ఆఖరికొస్తకల్లా గురువు పని చేసిపోయింది. ఇక ఇప్పుడు నేను చుక్క నీళ్ళు పోనీ అంటే ఆ చుక్క నీళ్ళు ఏడాపుతావు? ఆపు, కడుపులో తాగుతుంది, లేకపోతే ఆపుకోని కడుపులలో. సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం. పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి. గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్సులలో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఉగ్రవాదులను జల్లెడబడుతున్న భద్రతా బలగాలు. మంచిదే, చెయ్యాలి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. అందరు అంటున్నారు, దేశం కోరుకుంటుంది, చెయ్యాలి. మీ నిర్లక్ష్యం వల్ల ఏదో ఉద్దారకం జరిగిపోయింది. ఇప్పటికైనా పాకిస్తాన్కు భారత్ అంటే వణుకు. భారత్ అంటే వాళ్ళు ఇటు వణుకాలి. అట్లా వెయ్యని మంచిదే. కానీ మీరు ఇక ముందుగా అంటారు చూడు, చేతులు దాచినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది మీ కథ. ఇటు పెట్టిగా పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసి 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బాందీపురలో నిషేధిత లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతమార్చాయి. ఆర్ల రాసుకొచ్చారు. ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కనుమూత.
అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఏదో భారత్ సమ్మిట్ వ్యక్తిగత భూముల చిక్కులకు చెక్కు పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.